తెలంగాణ కేబినెట్ సమావేశం ఈ నెల 4న జరగనుంది. బడ్జెట్ సమావేశాలపై కేబినెట్ చర్చించనుంది. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతో మొదలు కానున్నాయి. ఉభయ సభలు 9వ తేదీన గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం చెప్పనున్నాయి. 10న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న తెలంగాణ ప్రభుత్వం 12వ తేదీ నుంచి 5 రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, థ్యాంక్ యూ గాయత్రి. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతుంది. దానిలో భాగంగానే ఇప్పటికే వివిధ శాఖలకు సంబంధించినటువంటి మంత్రులంతా కూడా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కు సంబంధించినటువంటి అంశం పైన సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ కూడా ఆ బడ్జెట్ ను రూపొందించేందుకు డిప్యూటీ సీఎం అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి బట్టి విక్రమార్క సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కి సంబంధించినటువంటి అంశంలో 4వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం కాబోతుంది. ఈ సమావేశంలో కీలకంగా ఈ కేబినెట్ బడ్జెట్ సమావేశాలకు సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా చర్చించబోతున్నారు. ఇప్పటికే 8వ తేదీ నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలనేటటువంటి నిర్ణయానికి తెలంగాణ ప్రభుత్వం రావడం జరిగింది. దానిలో భాగంగా మొదటి రోజు 8వ తేదీన తెలంగాణ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. ముఖ్యంగా ఆ రోజు గవర్నర్ ప్రసంగం ఉంటుంది. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం చేయబోతున్నారు. అనంతరం ప్రసంగం తర్వాత 9వ తేదీన గవర్నర్ ప్రసంగం పైన ధన్యవాద తీర్మానం ఉంటుంది. అనంతరం 10వ తేదీన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ని తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది. ప్రవేశపెట్టిన తర్వాత అనంతరం 11వ తేదీన హాలిడే ఇచ్చిన తర్వాత 12వ తేదీ నుంచి 5 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలనేటటువంటి ఆలోచనలు అయితే ఉంది. ఇప్పటికే ప్రభుత్వం సంబంధించి ముఖ్యంగా బడ్జెట్ ఏ విధంగా రూపొందించాలి, ఎవరెవరికి పెద్దపీట వేయాలి, ముఖ్యంగా వ్యవసాయ రంగానికి కానీ ఇతర రంగాలకు కానీ ఏ విధమైనటువంటి బడ్జెట్ కేటాయించాలన్న దానిపైన ఇప్పటికే సమీక్ష సమావేశాలు నిర్వహించినటువంటి నేపథ్యంలో ప్రధానంగా 4వ తేదీన జరిగేటటువంటి తెలంగాణ కేబినెట్ సమావేశంలో బడ్జెట్ కి సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా చర్చించడంతో పాటు అదేవిధంగా గతంలో కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి ముఖ్యంగా 6 గ్యారంటీ స్కీమ్లను ప్రవేశపెడతామంటూ కూడా చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పటికే 2 గ్యారంటీ స్కీమ్లను అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక 2 నుంచి 3 గ్యారంటీలను అమలు చేసేందుకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో ఆ గ్యారంటీలకు వచ్చేటటువంటి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాల్లో ఎంత మేరకు నిధులు కేటాయిస్తారన్నదికి సంబంధించినటువంటి అంశంతో పాటు ఇతర రంగాలకి ఏ విధమైనటువంటి నిధులు కేటాయించాలన్న దానిపైనే ప్రధానంగా 4వ తేదీన జరిగేటటువంటి కేబినెట్ సమావేశంలో చర్చించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.